మురళిలో శివబాబా మన్మనా భవ అన్నాను, తన్మనా భవ ధన్మనా భవ అని అనలేదు అన్నారు. సో ఇదొక శ్రీమతమైంది. ఆ తర్వాత కొన్ని మురళిలో తనువుని యజ్ఞంలో సమర్పణ చేయాలి అన్నారు, ధనసేవ అంటే 2 మహావాక్యాలు పెట్టాను నేను ప్రశ్న కింద. విద్యార్థులు ఏం చేశారంటే ఫస్ట్ దానికి సమాధానం ఇవ్వలేదు. రెండవది ఏదైతే ఉందో తన్మనా భవ ధన్మనా భవ అది ఎప్పుడు వాడాలో చెప్తారు. సో అష్టశక్తుల్లోని పరిశీలన శక్తిని ఉపయోగించాలి మనము అనలైజ్ చేసేటప్పుడు. సో అది రావాలంటే ఏం చేయాలి? పరిశీలన శక్తి పెరగాలి అని అంటే బాబా ఇచ్చిన సంకల్పం ఏంటో ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీకు తెలియాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఫస్ట్ పెట్టినప్పుడు ఒకటే స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళంతా అసలు ఆ మురళిలో శివబాబా మన్మనాభవ అన్నది ఎప్పుడు వాడమన్నారు, తన్మనాభవ ఎప్పుడు వాడ. ఇది యాక్చువల్ 2 క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ గా ఆన్సర్ ఇచ్చారు. అందుకే ప్రశ్నను మార్చాల్సి వచ్చింది. సో ఈ రోజు ఏదైనా చదివేటప్పుడు మన పరిశీలన శక్తి పెరగాలి అని అంటే బాబా ఒక సంకల్పం ఇచ్చారు. ఆ సంకల్పం ఏంటో ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇంకా ప్రతి నిమిషం అది మనం వాడుతూనే ఉన్నాము. కానీ ఏది ఎక్కడ వాడాలా అన్నది మీకు తెలియాలి. ఆ మురళి కూడా మనం పూర్తిగా చెప్పుకున్నాం. సో రైట్ అయినా రాంగ్ అయినా పెడుతూ పోండి. రైట్ అయితే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అరే రైట్ ఆన్సర్ ఇచ్చామని. రాంగ్ అయింది అనుకోండి సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8-9 ఏళ్ల నుంచి జ్ఞానం చెప్తున్నాను. యూట్యూబ్ ద్వారా చెప్పాము. ఈ జూమ్ అన్నది నా ఆఖరి ప్రయత్నం. ఇంక ఈ జూమ్ తర్వాత వేరే పద్ధతి అంటూ ఏం లేదు. ఇదే మీకు నేర్చుకునే సమయం. సో ఇప్పుడు నేను నేర్పించేటప్పుడే నేర్చుకోండి. సో మళ్ళీ ఇలా రుజువులు పెట్టి చేసి ఎవరు నేర్పించరు. సో ఇది ఒక లెర్నింగ్ పీరియడ్ అనుకుని తప్పైతే సరిదిద్దుకుంటాం, కరెక్ట్ అయితే ముందుకెళ్తాము, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన మీద మన కాన్ఫిడెన్స్ పెరిగితే ఇంకా అడుగులు స్థిరంగా పడతాయి. లేదు మీకు క్లూ కూడా ఇస్తున్నాను. 16th October 1969 మురళి విస్తారంగా చెప్పుకున్నాం మనం. సో బాబా మనకి సంకల్పాల ఖజానా ఇస్తున్నప్పుడు ఆ ఖజానాలతోటి సంపన్నంగా అయిపోవాలి. సో పరిశీలన శక్తి పెరగడానికి బాబా చెప్పిన సంకల్పం ఏంటంటే 16th October 1969 మురళిలో ఉంది. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన ఆ వ్యక్త ఫరిష్టాని. ఈ సంకల్పం చేస్తే మీ పరిశీలన శక్తి పెరుగుతుంది అని చెప్పేసి ఆ మురళిలో ఉంది. సో అది చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం ఆ సంకల్పము? సాకార లోకం నుంచి డిటాచ్ అవ్వడానికి. మీరు డిటాచ్ అయినప్పుడు మీ పరిశీలన శక్తి పనిచేసినప్పుడు నేను ఏదైతే ప్రశ్న పెట్టానో ఆ ప్రశ్నని మీరు కరెక్ట్ గా పరిశీలించి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రశ్న విషయానికి వద్దాము. సో ఏదైతే ప్రశ్న అడిగానో ఆ ప్రశ్నలోనే ఇదిగో ఇక్కడ సమాధానం ఉంది. సంస్కారం తయారయ్యే విధి. మీరు ఏవైతే ఆన్సర్లు పెట్టారో అవన్నీ రైటే, నేను రాంగ్ అని అనటం లేదు. ఎందుకంటే ఒక ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఉంటాయి. జ్ఞానం విస్తారంలో ఉంది. సో మీరు పెట్టిన ఆన్సర్స్ రైటే. ఏది శివబాబాని ఎందుకు స్మృతి చేయాలని. కానీ ఏదైతే ప్రశ్న అడిగానో బాబా మన్మనా భవ అని అన్నాను, తన్మనా భవ ధన్మనా భవ అని నేను అనలేదు అంటున్నాడు. సో ఏ సందర్భంగా అన్నారైనా మాట? సంస్కారాలు తయారు చేసుకునే చోట అన్నారు. సో మనం లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు ఏం మురళి చెప్పుకున్నాము? అసలు సబ్జెక్ట్ ఏది నడుస్తోంది? బాబా 2-3 రకాల శ్రీమతాలు ఇచ్చినప్పుడు ఏ శ్రీమతం ఎక్కడ వాడాలో మనకు తెలియాలన్నదే మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సబ్జెక్ట్. దానిని ఆధారంగా తీసుకుని నేను ఏం చెప్పాను? 3 మురళి చదువుకున్నాం మనం 1 వీక్ బ్యాక్. ఒక మురళి ఏంటి? ఆత్మ అనుభూతిలోకి రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ అపకారికి ఉపకారం ఎలా చేయాలి? ఆ తర్వాత ఫైనల్ గా సంగమయుగి డిగ్రీ సంహారమూర్తులు అవ్వాలి. ఆ తర్వాత శంకరుడి పాత్ర పోషించి వికర్మీల యొక్క వికర్మల్ని వినాశనం చేస్తే నేను సర్టిఫికెట్ ఇస్తా అన్నాడు.
అంటే ఒకటే బాబా రకరకాలుగా చెప్తూ పోయారు. అంటే అవగుణాలు పరిశీలించొద్దు, పరిశీలించి ఉపకారం చెయ్యాలి, ఆ తర్వాత ఇముడ్చుకోవద్దు, సంహరించాలి అన్నాడు. సో మనం లాస్ట్ టైం చెప్పుకున్న మురళిలో అప్పుడు మరీ చెప్పాను బాబా 2, 3 శ్రీమతాలు ఇస్తారు. 2, 3 శ్రీమతాలు ఇచ్చినప్పుడు ఎక్కడ ఏది వాడాలి అన్నది మనకు ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే ఇక్కడ బాబా మన్మనాభవ అంటున్నారు. సో ఈ మురళిలో ఏమంటున్నారు? పిల్లల యొక్క స్థితిలో అన్నిటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరిపించేది, మరి సమయానుసారం రాజం వశుని చేసుకునేది మనస్సు. అందువలన బాబా ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ, తన్మనాభవ లేదా ధన్మనాభవ అని అనలేదు. మన్మనాభవ అని అన్నారు. ఎందుకంటే మనసు అనేది దాని ప్రభావం వేస్తుంది. మనసు యొక్క వశంలోకి వచ్చేస్తున్నారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయమైనా లేదా వ్యర్థ వాతావరణమైనా లేదా వ్యర్థ దృశ్యమైనా అన్నింటి ప్రభావం మొదట దేనిపై పడుతుంది? మనస్సుపై పడుతుంది కదా. తర్వాత బుద్ధి దానికి సంయోగం ఇస్తుంది. మనసు మరియు బుద్ధి ఒకవేళ ఆ విధంగా నడుస్తూ ఉంటే అదే సంస్కారం తయారైపోతుంది. సబ్జెక్ట్ అంతా సంస్కారంలోనే ఉంది. సంస్కారాల ఆధారంగా మన యొక్క తనువు, సంస్కారాల ఆధారంగా మన యొక్క దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభోగాలు. సో ఇవన్నీ విస్తారంగా తెలుసుకుందాము. సో ఈ ఆన్సర్ నేను గ్రూప్ లో పెట్టాను. పెట్టగానే ఒక విద్యార్థి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారని చెప్పి, ఇదిగోండి ఆన్సర్ కూడా చూపిస్తున్నాను. జ్యోతి అక్క అని చెప్పి గుజరాత్ నుంచి. సంస్కార్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ, అనిపిస్తోందా? Sanskars are formed only when we do any action repeatedly. So Manmana Bhava is used during Dharana stage, whereas the Tanmana Bhava, Dhanva are applicable during Seva period. Simple answer inte. సో ఒకసారి జ్యోతి అక్క మాట్లాడతారు. అక్క ఈ ప్రశ్నకు సంబంధించింది మాట్లాడండి. నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. వచ్చిందా? ఆస్క్ టు అన్మ్యూట్. రావట్లేదా? వచ్చింది. ఇప్పుడు చెప్పండి. సో ఈ ప్రశ్నకు సంబంధించి చెప్పండి, రేపు మీ అనుభవం చెప్తారు గారు. యాక్చువల్ గా మన్మనాభవ అంటే మనస్సుతోటి మనము దేనినైతే దేని మీద మనం యోగం కలుపుతామో అది జరుగుతుంది అన్న అర్థం వస్తుంది మన్మనాభవ అంటే. ఇప్పుడు మన మనసు అనేది సంకల్పాలు చేసేది, ఆలోచన అనేది మనసులో నుంచి ఉద్భవిస్తుంది. సో ఆలోచనలు అంటే సంకల్పాలు, సంకల్పాలు మనకి చూసామంటే మనకి పవర్ తక్కువ. కాబట్టి మనము ఎప్పుడు హైయెస్ట్ పవర్ మన పరమాత్మ, మన తండ్రి అయిన పరమాత్మతో జోడించామంటే ఆ సంకల్పాలని, వాటికి శక్తి వచ్చి మనకి అయ్యి ఆటోమేటిక్ గా మనలో అయ్యి ధారణ జరుగుతుంది అన్నమాట. జరిగి ఇట్ విల్ కమ్ ఇన్ టు ట్రూత్ ఇదిలో వచ్చింది. సో అది మన్మనాభవ మీనింగ్. అండ్ ఇంకొకటి, ఇవి సూక్ష్మాలు అన్నమాట. ఇప్పుడు మన మనస్సుతోటి అన్ని సూక్ష్మంగానే, ఏదైనా కోరిక, ఫీలింగు ఇవన్నీ వచ్చి సూక్ష్మమైనవి. అదే విధంగా ఇప్పుడు వికారాలు, మాయ ఇవన్నీ చూసామంటే సూక్ష్మం. సో ఈ సూక్ష్మాన్ని మన లోపల ధారణ చేయాలంటే వాటికి సాధనాలు అనేవి సూక్ష్మంగానే ఉండాలన్నమాట. మనసు, బుద్ధి అనేవి సూక్ష్మం కాబట్టి ఎలా చెప్పాలా తెలియటం లేదు అక్కయ్య. మనసు, బుద్ధి సూక్ష్మం కాబట్టి ఈ రోజు బాబాని తలుచుకున్నప్పుడే మీకు ఆ శక్తులన్నీ వచ్చినప్పుడు సంస్కారాలన్నీ తయారవుతాయి. మనసు ఇప్పుడు ఇంత మనం అసలు దాన్ని తలుచుకునేది ఒకటి సంస్కారాలు పరివర్తన అవ్వడానికి మెయిన్. సో ఈ సంస్కారాలు అన్న పాయింట్ మిస్ అయింది అందరికి. తర్వాత ఆయన తలుచుకున్నప్పుడు ఆయన వాయిస్ వినిపిస్తుంది మనకి. భక్తిలో మనం మన సోదంతా ఆయనకు చెప్పాం, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి అంటే బాబా ఏం చేశారు? కన్ఫర్మ్ చేశారు, అవును మీరు ఆర్తనాదాలు చేశారు, నాకు వినిపించాయి అని. సో జ్ఞాన మార్గం యొక్క స్పెషాలిటీ ఏంటి? ఆయన వాయిస్ మనకు వినిపిస్తుంది. అవును, మన బుద్ధికి పాయింట్ అందరు స్టూడెంట్స్ మిస్ చేసేసారు. మరి బాబా వాయిస్ వినకపోవడం వల్ల, అనుభవం లేకపోవడం వల్ల మిస్ చేశారేమో అని నా డౌట్. మరి చెప్పండి అక్కయ్య. అండ్ ఇంకొకటి వచ్చి ఇప్పుడు తనువు అండ్ ధనము, ఈ రెండు వచ్చి స్థూల విషయాలు. సో ఈ స్థూల విషయాలు మనము చెయ్యాలి అంటే ఈ సేవలోనే మనము వాటిని వాడచ్చు అన్నమాట. దాని ద్వారా మనము ఆ సందర్భంలో ఆ తనువు, ధనము అనేది ఉపయోగపడుతుంది. వెరస్ ఈ సూక్ష్మమైనవి కాబట్టి అవి మనసుతోటే మనం చేయగలుగుతాము.
సో అది ధారణ స్టేజ్ లో వాటిని మనము ఉపయోగిస్తాము. ఓకే, దానికి అంతే. అదే ప్రశ్న, ఆ ప్రశ్నకి ఆన్సర్ అది. మన్మనాభవ అన్నది సంస్కారాలు పరివర్తన అవ్వడానికి, ఆ తర్వాత బాబా వాయిస్ వినడానికి, సంస్కారాల పరివర్తన. అది సంస్కారం పరివర్తన అన్నది మీరు ఏమీ చేయలేరు. సో నెక్స్ట్ తన్మనాభవ ధన్మనాభవ అన్నది తనువుని యజ్ఞంలో వేసి, ధనాన్ని యజ్ఞంలో వేసి సేవ చేయడానికి వాడతారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రేపు మీ అనుభవం వింటాము. ఎందుకంటే దీని మీద కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అక్కయ్య. ఓకే, వెల్కమ్. సో అక్కయ్య ఫస్ట్ రోజు అటెండ్ అవుతున్నారు క్లాస్. కానీ యాక్చువల్ గా యూట్యూబ్ లో మన శ్రీ శివ పరమాత్మ జ్ఞానమూల్య ఛానల్ ద్వారా విని తెలుసుకుని నిజంగా సబ్జెక్ట్ శ్రద్ధ పెట్టి చదవాలే కానీ ఏ ఛానల్లో వచ్చినా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మన్మనాభవ అన్నది ఏదైతే ఉందో చూపించినట్టు మనస్సు ద్వారా బాబాని తలుచుకున్నప్పుడు, మీరు ఏదైతే బాబాని తలుచుకుంటే పాపాలు వినాశనం అవుతాయి అని పెట్టారో ఆన్సర్ రైట్. కానీ మీరు పుణ్యాన్ని కూడా వినాశనం చేసుకుంటున్నారు. దాని మీద మనం విస్తారంగా క్లాసులు చెప్పుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు అందరూ నోట్ చేసుకోవాలి. ఎవరెవరైతే పాపాలు వినాశనం అవుతాయని పెట్టారో ఆన్సర్ రైట్. మరి ఈ రోజు మీరు బుద్ధి అన్నది వాడకుండా, జ్ఞానం బాబా ఏదైతే ఇస్తున్నారో దాని ప్రాక్టికల్ లైఫ్ కి తేకుండా మరి పుణ్యాన్ని కూడా వినాశనం చేసుకుంటున్నాం కదా. మరి పుణ్యాన్ని వినాశనం చేసుకోకుండా ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలి, పరివారంలో ఎలా ఉండాలి అని చెప్పి బాబా మనకి ఆ దివ్య బుద్ధి అన్నది ఇచ్చారు. పరిశీలన శక్తి, అష్టశక్తులు ఇచ్చారు. అవి వాడుకుంటూ పోతే మన పుణ్యాన్ని మనం వినాశనం చేసుకోకుండా ఉంటాం. అదొకటి. తర్వాత బాబా వాయిస్ వినాలి. మరి ఈ ఆన్సర్ మరి పెట్టలేదు అని అంటే మరి ఇంతవరకు ఎవ్వరు బాబా వాయిస్ వినలేదా ఏంటా అన్నది నాకు. ఎందుకంటే 23 జనవరి 1970 మురళి పేజ్ నంబర్ 117 నాకు తెలిసి మరి ఎన్నిసార్లు మీకు చెప్పి అండర్లైన్ చేయించానో ఇంకా నాకు తెలియదు. ఎందుకంటే వాటర్ సినిమాని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పినప్పుడు ఆ మురళి తీసి చెప్పాను, సపరేట్ గా తీసి చెప్పాను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఈ రోజు బాబాని స్మృతి చేసినప్పుడు ఆయన వాయిస్ వినకపోతే మనం ఇంకా ఎట్లా ముందుకెళ్తాము? ఎందుకంటే చెప్పాను కదా, ఇది నా ఆఖరి ప్రయత్నం. కొన్ని ఏళ్ల తరబడి జ్ఞానం చెప్తూ పోతున్నాం. ఇప్పుడు జూమ్ ద్వారా చెప్తూ పోతుంటే ఇంకా అలా నడుస్తూ ఉంటాయి క్లాసులు అంతే. కానీ ఒక స్టేజ్ లో ఆయన తోటి మీరు కనెక్ట్ అయిపోవాలి కదా. మనం సంకల్పం ఏం చేస్తున్నాం? నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. సో మేం చేస్తున్న పని ఏంటంటే ట్యూషన్ టైప్. ఇదిగో ఫలానా మురళిలో ఫలానా పాఠం, యాక్చువల్ గా టీచర్ చెప్పిన పాఠాలు ఇదిగో ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మీకు సహయోగం ఇస్తున్నాం. సో ఈ రోజు ఆయన వాయిస్ వినకపోతే, ఆయన నుంచి డైరెక్ట్ గా తెలుసుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఆ రిలేషన్షిప్ అన్నది ఎస్టాబ్లిష్ అవ్వదు కదా. వ్యర్థ సంకల్పాలు తగ్గితే బాబా వాయిస్ వినిపిస్తుంది. ఏ మురళిలో చెప్పారు ఈ పాయింట్? 23 జనవరి 1970 పేజ్ నంబర్ 117 లో లాస్ట్ లో ఉంది. మీ అందరి చేత అండర్లైన్ చేయించారు. సో ఈ పాయింట్ కూడా దిగాలి, ఎందుకంటే ఒక్కరు కూడా ఆన్సర్ పెట్టలేదు. సో ఈ రోజు ఈ క్లాసులు చెప్తూ ఉంటాము. చెప్పిన తర్వాత ఒక స్టేజ్ లో ఆపేసినప్పుడు అసలు ఇప్పటికే మీరు బాబా కనెక్ట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే జూమ్ లో క్లాసెస్ చెప్పేటప్పుడు జనరల్ గా చెప్తాం మేము. అవి కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను అనుకోండి, నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నదన్న సంకల్పం చెయ్యండి అని అంటే చాలా మంది దగ్గర ఉందా ఖజానా. కొంతమంది ఏమంటారు, మా దగ్గర ఉంది టైం, మా దగ్గర బోల్డ్ అంతా ఫ్రీ టైం ఉంది. సో అది వాళ్ళకు వర్తించకపోవచ్చు. సో కాబట్టి క్లాసులు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వర్తిస్తే, కొంతమందికి వర్తించవు. సో కాబట్టి మీ జీవితానికి తగ్గట్టు ఏ సమయంలో ఏ సంకల్పం వాడాలి, ఏ శ్రీమతాన్ని తీసి వాడాలి అన్నది చాలా సందర్భాల్లో బాబాని అడిగే తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి ఉదాహరణగా నేను సేవలకు వెళ్ళినప్పుడు సేవాదారుల ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఎందుకంటే అనుకూల వర్గము, ప్రతికూల వర్గము, వెన్నుపోటు వర్గాలు, అన్ని వర్గాలు వస్తాయి వెంట. మరి ఎవరు అంతా యాక్టర్లు అందరూ మహానటులే అయినప్పుడు పరిశీలించడం కూడా కష్టం అవుతుంది. మనం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఎందుకంటే అందరూ తీయగా మాట్లాడే వాళ్ళే ఉంటారు, కానీ వేసే వెన్నుపోటు వేసేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఎలా వ్యవహరించాలన్నది ఇంకా బాబాని అడిగి తెలుసుకోవాల్సిందే. అందుకే క్లాసులు చెప్పేటప్పుడు ప్రతిసారి బాబాని అడిగి తెలుసుకోండి, బాబాని అడిగి తెలుసుకోండి అంటున్నాం. సో ఆన్సర్లు పెట్టిన వాళ్ళందరూ ఈ ఆన్సర్ కూడా మీ బుక్ లో నోట్ చేసుకోండి. బాబాని స్మృతి చేసేది ఆయన వాయిస్ వినడానికి. జ్ఞాన మార్గంలో ఉన్న
స్పెషాలిటీనే అది. భక్తి మార్గంలో వన్ సైడెడ్, ప్రార్థన అంటే వన్ సైడెడ్ అది. జ్ఞాన మార్గంలో రాజయోగాన్ని ఎందుకు అభ్యాసం చేస్తున్నాము, కర్మేంద్రియాలను ఎందుకు జయిస్తున్నాము, వ్యర్థ సంకల్పాలు పోతే స్వయాన పరమాత్మ తోటి జ్ఞానాన్ని తెలుసుకుంటాం కాబట్టి, ఆయనతోటి జ్ఞాన చర్చ. పొద్దున అమృత వేళ లేసి అందరూ మేము అమృత వేళ అని చెప్పేసి మాట్లాడతారే, మరి ఏం చేస్తున్నట్టు ఆయన తోటి? సో మేము రుహురుహాని చేసేస్తున్నాం, ఆత్మిక సంభాషణ చేసేస్తున్నాం అని అంటే మనమే మాట్లాడుతున్నామా, ఆయన చెప్పేది ఏమైనా వింటున్నామా? ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షలకు ఆన్సర్ కూడా బాబాని అడిగి తెలుసుకుని చెయ్యాల్సి వస్తది. ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నష్టం మోహ స్మృతి స్వరూప, అది బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటేనే పాస్ అవ్వగలం. సో ఈ రోజు వాట్సాప్ లో ఒక ప్రశ్న వేసి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వమంటే, ఇప్పుడున్న పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. మీకంటూ టైం ఉండే, మీకంటూ పుస్తకాలు వెతుక్కునే టైం ఉండే, బాబాని అడిగి తెలుసుకునే టైం ఉండే. ఇన్ని రకాలుగా ఉన్న ఇటువంటి నార్మల్ కండిషన్స్ లో కూడా బాబా వాయిస్ వింటాము, బాబాని స్మృతి చేస్తే అన్న ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే, ఒక్కసారి నోట్ చేసుకుని దీని మీద ఇంకొంచెం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంకొంచెం పురుషార్థం చేయాల్సి ఉంటుంది. అంటే ఏం చెయ్యాలి? ఇంకా ఇప్పటి నుంచి ప్రతిదీ బాబాకి చెప్పే అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన చెప్పేది వినే అలవాటు చేసుకోవాలి. ఆయన చెప్పేది మనకు అక్కడ టచ్ అవ్వట్లేదు అని అంటే వ్యర్థం ఎక్కువ ఉన్నట్టు అర్థము. సో ఇంకొంచెం మనం ఇన్నర్ వర్క్ చేయాలి, ఇంకొంచెం పురుషార్థం పెంచాలి, ఇంకా వ్యర్థ సంకల్పాలు తగ్గిస్తూ పోతే బాబా ఒక వాయిస్ ని వినగలుగుతాం. ఇంకా అంతకన్నా బ్యూటిఫుల్ విషయం ఇంకొకటి లేదు. ఎందుకంటే కల్పమంతా వ్యక్తుల మాటలు వింటూ ఉన్నాం. ఈ ఒక్క సంగమ యుగంలోనే ఆయన మాటలు వినేది మనం, మహావాక్యాలు. ఇంకా ఇప్పుడు మాట్లాడకపోతే, ఇప్పుడు వినకపోతే ఇంకెప్పుడు వింటాం మనము? సో కాబట్టి అందరి పాయింట్ నోట్ చేసుకోండి. మళ్ళీ మురళి డేట్ చెప్తున్నాను, 23rd January 1970, 117 పేజీ లాస్ట్ దాంట్లో. మీలో గనక వ్యర్థ సంకల్పాలు పోతే నేను ఇచ్చే టచ్ మీకు తెలుస్తుంది అని చెప్పాడు. సో అది వినే అలవాటు అందరూ ఇప్పటి నుంచే చేసుకోవాలి. సో ఇది మన్మనాభవాని ఆ సందర్భంగా చెప్పారు. తర్వాత తన్మనాభవ ధన్మనాభవ, ఇది ఎప్పుడు చెప్పారు అనంటే, మనం తీసుకుందే మరజీవ జన్మ. సో తనువుని వేసేసాం, ఆ తర్వాత ధనాన్ని కూడా వేయమని చెప్తున్నాడు. సో ఈ వేసేటప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్, ఇప్పుడు నేను అడిగిన దానికి క్వశ్చన్ మన్మనాభవకి తన్మనాభవ తన్మనాభవ అని అనలేదు అని ఎందుకు ఆ రకంగా అంటున్నాడంటే, మనస్సు ద్వారానే బాబాని తలుచుకోవాలి కానీ తనువు ద్వారా ధనాన్ని ద్వారా కాదు. అందుకే క్లాసెస్ లో మరీ మరీ చెప్తున్నాను, ఇక్కడ మనము బాబా చెప్పిన ఆత్మజ్ఞానాన్ని పాటించాలి కానీ బ్రహ్మకుమారులు చెప్పిన దేహ జ్ఞానాన్ని కాదు. సో బ్రహ్మకుమారులు ఏ రకంగా జ్ఞానాన్ని తీసుకొచ్చారు? తనువు ద్వారా కనెక్ట్ అవ్వండి అన్నారు. మీరు సో నియమాలు పాటిస్తే మీరు బాబా కనెక్ట్ అవ్వచ్చు. లేదా ధనాన్ని యజ్ఞంలో వేసుకోండి, మీకు అక్కడ మహల్ బుక్ అయిపోతుంది. మీరు ఆహారాన్ని స్వీకరిస్తే మీ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. సో అందుకే బాబా ఏమంటున్నాడు, నేను మన్మనాభవ అన్నాను కానీ తన్మనాభవ ధన్మనాభవ అనలేదు అంటున్నాడు. సో మనం ఏదైతే ఈ ఆహార నియమాలని, దేహ నియమాలని చెప్పి, తర్వాత ఈ చేతబళ్ళు అని చెప్పి, ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే తనువుని వాడటం వల్లనే. అంటే తనువు ద్వారా భగవంతుని తలుచుకోవాలి, తపస్సు చెయ్యాలి, సాధన చెయ్యాలని ఇట్లా ఒక భయంకరమైన పద్ధతిని తీసుకొచ్చేసారు. సో తనువు ద్వారా ఏ నాటికి బాబాని క్యాచ్ చేయలేం, అది మనస్సు ద్వారానే చెయ్యాలి. సో ఆ సందర్భంలో బాబా నేను మన్మనాభవ అన్నాను, తన్మనాభవ ధన్మనాభవ అనలేదు అన్నాను. సో ఎవరైతే మనస్సు ద్వారా బాబా కనెక్ట్ అయ్యి సంస్కారాలు పరివర్తన చేసుకుని సమర్థ సంకల్పాలు చేస్తూ పోతారో, ఆ మనస్సుని జయించిన వాళ్ళు జగత్తుని జయిస్తారు. ఆ పద్ధతిని పాటించకుండా మేము తనువు ద్వారా అంటే డ్రెస్సులు మార్చేసి తిండి మార్చేసి దీని ద్వారా బాబాకి కనెక్ట్ అవుతాము అని అంటే అది జరిగే పని కాదు. ఎప్పటికీ సంస్కారాలు ఇప్పుడు మనకు చాలా మంది ప్రశ్న, అదేంటి జ్ఞానంలో ఉండి అలా చేస్తారా, వాళ్ళు జ్ఞానంలో ఉండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సో జ్ఞానంలో ఉండి ఎందుకు మార్పు రాలేదు అని అంటే, మన్మనాభవ అన్నది పాటించకుండా తన్మనాభవ ధన్మనాభవాన్ని వాడారు కాబట్టి సంస్కారాలు పరివర్తన అవ్వలేదు. సో ఈ మురళీల బాబా ఏం చెప్తున్నారు, మళ్ళీ మొదటి పాఠం మళ్ళీ బేసిక్స్ కి వద్దాము. ఎందుకంటే ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాలేదు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి జ్ఞానంలో.
సో ఇక్కడ ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి అందరూ అసలు ఈ వాక్యాలు చదివినా మీ అందరికీ ఆన్సర్ వచ్చేసి ఉండేది. పిల్లల యొక్క స్థితిలో అన్నిటికంటే ఎక్కువ అంటే మన మొదటి పాఠాన్ని ఇక్కడ చెప్పేశాడు. దీని మీద పూర్తిగా ఒక వీడియో కూడా చేశారు. సేవాదారులు గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు. మరి ఆ వీడియో చూసారో లేదో తెలీదు. సో చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో కాబట్టి ఈ రోజు పిల్లల యొక్క స్థితిలో అన్నిటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరిపించేది మరియు సమయానుసారం రాజుని అంటే ఆత్మని వశం చేసుకునేది మనస్సు. అందువలన బాబా ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ, తన్మనాభవ లేదా ధన్మనాభవ అని అనలేదు, మన్మనాభవ అని అన్నారు. ఎందుకంటే మనస్సు అనేది తన ప్రభావం వేస్తుంది. మనస్సు యొక్క వశంలోకి వచ్చేస్తున్నారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయమైనదా లేదా వ్యర్థ వాతావరణమైనా లేదా వ్యర్థ దృశ్యమైనా అన్నింటి ప్రభావం మొదట దేనిపై పడుతుంది? మనస్సుపై పడుతోంది. అంటే వ్యర్థ విషయాలైనా వ్యర్థ వాతావరణమైనా వ్యర్థ దృశ్యమైనా మనస్సు మీద పడుతుంది. అంటే దాన్ని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేసేస్తున్నాం. మనస్సు అంటే ఆలోచన, సంకల్పాలు చేసేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనస్సుపై పడుతుంది, తర్వాత బుద్ధి దానికి సంయోగం ఇస్తుంది. ఈ రోజు నేను ఒక వ్యర్థ విషయం ఆలోచించాము, ఆ తర్వాత బుద్ధి కూడా పరిశీలన శక్తి లేకపోవడం వల్ల ఆ బుద్ధి కూడా దానికి సంయోగం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనస్సు మరియు బుద్ధి ఒకవేళ ఆ విధంగా నడుస్తూ ఉంటే అదే సంస్కారం తయారైపోతుంది అంటూ. ఈ రోజు ఎందుకు అందరిలో దైవీ సంస్కారాలు ధారణ కాలేదు అని అంటే, ఈ రోజు బాబా చెప్పినట్టు బాబాని తలుచుకుని ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమర్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ పోయినప్పుడు బాబాకి కనెక్ట్ అయితే బుద్ధి దివ్యంగా అవుతుంది. ఈ ఆన్సర్ కూడా చాలా మంది పెట్టారు, రాతి బుద్ధి దివ్యంగా అయిపోతుంది అని చెప్పి. రైటే ఆన్సర్. సో అది దివ్యంగా అయినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? పరిశీలించి నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు మన ప్రవర్తన కరెక్ట్ గా ఉంటది కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ పోతే మన సంస్కారం అయిపోతుంది. మీరు ఊరికే సంకల్పాలు చేసేసి అలా చేసేస్తే మాత్రం జరగదు. సో మనం బుద్ధి అన్న పాయింట్ మీద కూడా చాలా సంఘటనలు చెప్పుకున్నాము. పూర్తిగా రామాయణాన్నే చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ప్రాచీన రాజయోగం అని చెప్పేసి కూడా ఆల్రెడీ 3 మురళీలు చెప్పాము. అది అది ఛానల్లో కూడా పెట్టాను చూడండి. సో పూర్తిగా బుద్ధి గురించి బాబా ఏం చెప్పారన్నది కూడా ఈ రోజు మురళి చదువుకుందాము. సో మురళి డేట్ 14th January 1985. సో పుస్తకాలు ఉన్న వాళ్ళు తీసి ఎదురుగా పెట్టుకోండి. January 14th 1985 శుభ చింతకులుగా అవ్వట. సారీ ఒక్క నిమిషం. January 21st 1985. సో 21st January 1985 ఈశ్వరీయ జన్మదినోత్సవం యొక్క స్వర్ణిమ బహుమతి దివ్య బుద్ధి. సో ఈ రోజు ఎవరెవరైతే రివైజ్డ్ కోర్సు మురళీలు మాకు అర్థం కాలేదు అని తప్పుడు ప్రచారం ఎవరైతే చేశారో, ఎందుకు చేశారు అనంటే దివ్య బుద్ధిని వాడలేదు. దివ్య జ్ఞానం అర్థం కావాలి అనంటే దివ్య బుద్ధిని వాడాలి. సో అది ఎలా వాడాలి? సో జ్ఞానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి బాబా అది గిఫ్ట్ గా ఇచ్చేస్తారు. ఆ బుద్ధి లేనిది అసలు యాక్చువల్ గా దివ్య బుద్ధి లేనిది దివ్య జ్ఞానం అర్థం చేసుకోలేరు. సో అది ఎలా ఇస్తాడు గిఫ్ట్, ఆ గిఫ్ట్ ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా వాడాలన్నదే ఈ రోజు మురళి. సో పేజ్ నంబర్ 246, 21st January 1985. సో ఈ మురళిలో జ్ఞాన సాగరుడు దివ్య బుద్ధి విధాత బాబ్దాదా తన యొక్క ప్రపంచానికి వెలుగు అయిన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు విశ్వ రచయిత బాబా తన యొక్క ప్రపంచానికి వెలుగైన పిల్లలను చూస్తున్నారు. శ్రేష్టాత్మలైన మీరు ప్రపంచానికి వెలుగు అంటే ప్రపంచానికి వెలుగునిచ్చేవారు. స్థూల వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు. వెలుగు లేకపోతే అంధకారణం కారణంగా ప్రపంచమే లేదు. మీ వెలుగు లేకపోతే ప్రపంచంలో వెలుగే లేదు. మీ వెలుగు కారణంగానే ప్రపంచం ఉంది. కనుక బాబ్దాదా ఈ విధమైన ప్రపంచానికి వెలుగునిచ్చే పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పిల్లల మహిమ సదా పాడుతున్నారు మరియు పూజిస్తున్నారు. ఇటువంటి పిల్లలే విశ్వరాజ్య భాగానికి అధికారి అవుతారు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, నిజంగా మన ద్వారా వెలుగు అన్నది ప్రసారం అవుతోందా లే అంధకారం అన్నది ప్రసారం అవుతుందా? సో ఈ రోజు బాబా ఇది ఏదైతే వెలుగు అన్న పదాన్ని వాడుతున్నారో
మీలో గనక ఇటువంటి పిల్లల మహిమ సదా పాడుతున్న ఇటువంటి పిల్లలే. సో ఇక్కడ కనుక బాప్దాదా ఈ విధమైన ప్రపంచానికి వెలుగునిచ్చే పిల్లల్ని చూస్తున్నారు. వెలుగు అనంటే ఏ వెలుగు? ఓసారి మెసేజ్‌లు పెట్టండి. ఇంక అందరూ పార్టిసిపేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే హరికథలు విన్నట్టు వినేస్తున్నారు. సో ప్రతిదీ బాబా అర్థమేంటి? ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్. ఈ 2 తెలుస్తూ పోతుంటేనే ముందుకెళ్ళగలుగుతుంటాం. సో ఆన్సర్‌లు ఇలాంటి వాటికి 2, 3 గూడా ఉంటాయి. కానీ ఇక్కడ బుద్ధి వాడడం ఇంక అలవాటు చేసేసుకోవాలి. అందరు ఎట్లా అంటే ఇంక మీరు మురళీలు చదువుతున్నారంటే ఇంక మీ బుద్ధికి టచ్ అయిపోవాలి. నాలెడ్జ్. హ్మ్. అది. సో వెలుగు, ప్రకాశము అన్న పదాన్ని బాబా జ్ఞానానికే వాడతారు. సో బాబా భాష మన భాష అయిపోవాలి. సో బాబా ఎక్కడ ఏ పదాన్ని వాడుతున్నారు, ఏ అర్థంతో వాడుతున్నారు అన్నది ఇంకా మనకు బుద్ధిలో దిగిపోవాలి. సో ఇక్కడ బాబా ప్రపంచానికి వెలుగు, ప్రకాశం అని ఏదైనా అన్నారో అది జ్ఞానం యొక్క ప్రకాశమే. ఎందుకంటే ఆయన అవతరించే సమయానికి సృష్టి యొక్క సమయం, సృష్టి యొక్క పరిస్థితి ఎట్లుంది? అజ్ఞానం అన్న అంధకారము. సో అజ్ఞానం అన్న అంధకారం అన్న పదాన్ని వాడుతున్నాం కదా! సో ఇప్పుడు ఆయన జ్ఞానం అన్న వెలుగునిచ్చేది మీరే అని చెప్తున్నాడు. అంటే మనది మనకే గుర్తు చేస్తున్నాడు. సో ఈ జ్ఞానం ఏదైతే మనం వింటున్నామో మన ఆత్మలో ఉందిది. ఎప్పుడైతే ఈ బుద్ధి దివ్యంగా అవుతదో మీ అంతటా మీకే జ్ఞానం అర్థమైపోతది. అందుకే ఆయన దివ్య బుద్ధి అనేది గిఫ్ట్ ఇస్తుంది. ఈరోజు నిజంగా ఈ జ్ఞానము అర్థం చేసుకోవడానికి ఇంత శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము జ్ఞానం చెప్తుంటే అందరూ అదే అంటున్నారు. ఏం చదివారు? ఎన్ని పుస్తకాలు చదివారు? ఎవరో ఒక అన్నయ్య భక్తిలో 84,000 చదివాడంట. ఇన్ని చదివాడంట. అన్ని పుస్తకాలు ఎన్ని నేనన్నా ఏ పుస్తకాలు అసలు వేదాలు చదవలేదు. ఉపనిషత్తులు చదవలేదు. ఏమీ చదవలేదు. పౌరాణికాలు చదవలేదు. మరి ఎట్లా తెలుస్తుంది జ్ఞానం అంటే ప్రతి ఆత్మలోనూ ఉందిది. బుద్ధి దివ్యంగా అయితే స్వతహాగా మురళి చదువుతుంటే ఆ బుద్ధికే టచ్ అవుతుంటది. ఆ తర్వాత ఆ దివ్య బుద్ధితోటి బాబాకి కనెక్ట్ అయితే మనకి ఏవైతే డౌట్స్ ఉంటాయో, ఏవైతే ప్రశ్నలుంటాయో బాబా నుంచి మనకు టచ్ వస్తది. ఇంతే సింపుల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి. అందుకే మీకు చెప్పాను బాబాని ఎందుకు స్మృతి చేస్తారు అన్న ఆన్సర్‌లలో బాబా మాటలు వినడానికి అన్న ఆన్సర్‌ని గూడా రాసుకోండి. అది టాప్‌లో రాసుకోండి. ఫస్ట్ అదే రాసుకోండి. బాబాని తలుచుకున్నామంటే ఇంక ఆయన మాటలు మనకు వినిపించాలి. ఆయన సంకల్పాలు మనకు టచ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ వాక్యాలని ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎలా తీసుకొస్తారు? ఇంక ప్రాక్టికల్ లైఫ్ చెప్తూ పోవాలి. ఇప్పుడు ఈ వాక్యాలు బాబా ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎలా తీసుకురావాలి? మెసేజ్‌లు పెట్టండి. సో మీ వెలుగు లేకపోతే ప్రపంచంలో వెలుగు లేదు. మీ వెలుగు కారణంగానే ప్రపంచం ఉంది. కనుక బాప్దాదా ఈ విధమైన ప్రపంచానికి వెలుగునిచ్చే పిల్లలని చూస్తున్నారు. అంటే ఏం చేయాలి ఇప్పుడు పిల్లలు? ఏం గుర్తు చేస్తున్నాడు మనకి? ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఏం తీసుకురావాలి మహావాక్యాలు చదువుకుని? సంకల్పాలు రాయొద్దు. మనం చేయాల్సిన కర్మ ఏంటిక్కడ? మన యాక్షన్ ఏంటో రాయాలి. ధారణ చేసి స్వరూపంగా అవ్వాలి. యెస్. జ్ఞాన ప్రకాశం వెళ్తది. ఆ తర్వాత జ్ఞాన దానం చెయ్యాలి. రైట్. జ్ఞాన స్వరూపంగా అవ్వాలి. రైట్. జ్ఞాన స్వరూపంగా అయితే అక్కడి నుంచి మన నుంచి జ్ఞాన కిరణాలెళ్తాయి. మనసా సేవ చేయాలి. మనసా సేవ చెయ్యాలి. యాక్షన్‌లోకి గూడా రావాలి. వాచా గూడా చెయ్యాలి. జ్ఞానం ఇస్తూ వెళ్ళాలి. యెస్. నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్నన్నది సంకల్పము ప్రాక్టికల్ లైఫ్‌లోకి రావాలి. సంకల్పం ద్వారా వెలుగునివ్వాలి అనంటే సంకల్పం ద్వారా వెలుగునివ్వడం అంటే మనం ఇక్కడ అవుతాము ప్లస్ ఇస్తూ పోవాలి. వాచా సేవ. యెస్.
ఇది ఏంటి? అజ్ఞానమును ధారణ చేయాలి, జ్ఞాన ప్రకాశం ఇవ్వాలా? లైట్ హౌస్ అవ్వాలి. సూపర్. ఇది అప్రాపరేట్ ఆన్సర్ నిజంగా చెప్పాలంటే. ఈ రోజు ప్రపంచం అంతా జ్ఞానం యొక్క వెలుగు వెళ్ళాలంటే లైట్ హౌస్ అవ్వాలి. చూసారా ఎంత మంచి మంచి ఆన్సర్లు ఎట్లా ఇస్తున్నారు ఒక్కొక్కరు. చలో, ఇది ప్రాక్టికల్ లైఫ్ అయితే చాలా మటుకు అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ కి వద్దాము. పుస్తకంలో చూడండి, బాబ్దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకు జన్మ తీసుకుంటేనే విశేష దివ్య జన్మ దినోత్సవానికి 2 బహుమతులు ఇస్తున్నారు. ప్రపంచంలో మానవాత్మలకు బహుమతులు ఇస్తారు, కానీ బ్రాహ్మణ పిల్లలకు స్వయం బాబా ఈ సంగమ యుగంలో దివ్య బహుమతి ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? ఒకటి దివ్య బుద్ధి మరియు రెండవది దివ్య నేత్రం, అంటే ఆత్మిక వెలుగు. ఈ 2 బహుమతులు ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకు పుట్టినరోజు యొక్క బహుమతులు. ఈ 2 బహుమతులను సదా వెంట ఉంచుకుంటూ వీటి ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటున్నారా? సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు నిజంగా ఈ దివ్య బుద్ధి, దివ్య నేత్రాన్ని వాడుతున్నామా, వాడట్లేదా? ఇది యాక్చువల్ గా మనం బాబాతో మాట్లాడాల్సిన విషయాలు. ఆయన నుంచి సమాధానాలు వినాల్సింది. సో బాబాని ఎందుకు స్మృతి చేస్తాము? ఇప్పుడు పెట్టండి ఆన్సర్లు అందరూ. నేను చెప్పిన ఆన్సర్ టైప్ చేయండి, మీ బుద్ధిలో కూర్చుంటది. ఎందుకు స్మృతి చేస్తామంటే ఆయన మాటలు వినడానికి. జ్ఞాన మార్గంలో 2 వే కమ్యూనికేషన్, 1 వే కమ్యూనికేషన్ కాదు. భక్తి మార్గం అయితే 1 వే, మనం చెప్తూ పోతుంటాం ఆయనకి. జ్ఞాన మార్గంలో రాజయోగంలో ఏమైతుంది? 2 వే కమ్యూనికేషన్. ఆయన చెప్పేది కూడా వింటుంటాం. సో కాబట్టి సమాధానం ఇక్కడ ఏం పెడతాము? బాబా చెప్పే సంకల్పాలు కూడా వినడానికి. రాయండి అందరు ఈ విషయాన్ని చాట్ లో. రాస్తే ఏమవుతుందంటే మీ బుద్ధిలో కూర్చుంటది. బాబాని స్మృతి చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆయన మాటలు వినే స్థితికి వచ్చేసాలి మీరు. అది. సో రాస్తూ మీరు పుస్తకాల్లో రాసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, అందుకే చాట్ లో పెట్టిస్తున్నారు. అట్లీస్ట్ మీ అంతటా మీరు టైప్ చేస్తుంటేనన్నా అబ్జార్బ్ చేస్తారు, గ్రహించగలుగుతారు. ఎవరైతే టైపింగ్ చేయలేకపోతున్నారో ఒక పెన్ను బుక్ పెట్టేసుకుని మీ పుస్తకంలో రాసేసుకోండి. బాబాని స్మృతి చేసేది ఎందుకంటే ఆయనని తలుచుకున్నప్పుడు ఆయన సంకల్పాలు, ఆయన మాటలు వినడానికి. సో పెట్టగలిగిన వాళ్ళు చాట్ లో పెడతారు, లేని వాళ్ళు పుస్తకంలో రాసుకుంటారు. 2 చేయలేని వాళ్ళు మనన చింతన చేసి గుర్తు పెట్టుకుంటారు. సో అయిపోయిందా అందరు పెట్టడము? తండ్రి ఆలోచనలు, భావనలు తెలుసుకోవడానికి. తండ్రి ఆలోచనలు, భావనలన్నీ మురళిలో చెప్పేశాడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఆలోచనలు, భావనలు ఆయనకు చెప్పి, ఆయన ఆలోచనలు, భావనతోటి మన ఆలోచనలు, భావనలు మ్యాచ్ చేసి ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు జ్ఞానం అర్థం కావడానికి మన ప్రోగ్రెస్ కోసము ఆయన నుంచి ఇంకా సలహాలు తీసుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ప్రశ్న ఎగ్జాంపుల్ కి వాట్సాప్ లో పెట్టానో బాబాని అడిగింటే చెప్పేసి ఉండేవాడు కదా ఆన్సర్. ఈ ఈ మార్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టీచర్ ఆన్సర్లు కూడా చెప్తారు పరీక్షలు వస్తే. నేను అలా చాలా పాస్ అయ్యాను, టీచర్ని అడిగే పాస్ అయ్యాను. లేకపోతే నాకు కొత్తే కదా. నేనంటే మీకు కూర్చోబెట్టి జూమ్ లో క్లాసులు చెప్తున్నాను కదా, నాకెవరు చెప్పారు? ప్లస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్తుంటే ఆ పరీక్షలు వచ్చినప్పుడు టీచర్ని అడిగి ఆన్సర్లు రాశారు. బాబా ఆ రకం కూడా హెల్ప్ చేస్తారు. అందుకే ఆయన మాటలు వినాలి వినాలి వినాలని మరీ మరీ చెప్పేది మీ అందరికి. కాబట్టి 2 బహుమతులను సదా వెంట ఉంచుకుంటూ వీటి ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటున్నారా? దివ్య బుద్ధియే ప్రతి బిడ్డను దివ్య జ్ఞానం, దివ్య స్మృతి, దివ్య ధారణ స్వరూపంగా చేస్తుంది. దివ్య బుద్ధియే ధారణ చేయడానికి విశేష బహుమతి. కనుక దివ్య బుద్ధి సదా ఉండటం అంటే ధారణా స్వరూపం. దివ్య బుద్ధిలో అంటే సత్వ ప్రధాన స్వర్ణిమ బుద్ధిలో కొద్దిగా అయినా రజో తమో యొక్క ప్రభావం పడితే ధారణా స్వరూపానికి బదులు మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. అందువలన ప్రతి సహజ విషయం కూడా కష్టంగా అనుభవం చేసుకుంటారు. సహజ బహుమతి రూపంలో లభించిన దివ్య బుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా శ్రమ అనుభవం చేసుకుంటున్నారు. పుస్తకాలు ఉన్నోళ్ళంతా ఈ వాక్యాలను అండర్లైన్ చేసుకోండి.
ఏది అండర్లైన్ చేస్తారంటే దివ్య బుద్ధియే ప్రతి బిడ్డకు దివ్య జ్ఞానం, దివ్య స్మృతి, దివ్య ధారణా స్వరూపంగా చేస్తుందన్న దగ్గర నుంచి సహజ బహుమతి రూపంలో లభించిన దివ్య బుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా శ్రమ అనుభవం చేసుకుంటున్నారు. సో మురళిలు అర్థం కాకపోవడానికి కారణం ఇదే. ఒక్క బాబానే బుద్ధిని దివ్యంగా చేయగలరు. ఆ బుద్ధి దివ్యంగా అవ్వాలి అని అంటే మహామంత్రం ఏంటి? మన్మనాభవ. సో బుద్ధి దివ్యంగా అవ్వాలి అని అంటే మన్మనాభవ అన్న మహామంత్రాన్ని వాడతారే తప్పితే తన్మనాభవ, ధన్మనాభవ అన్న మహామంత్రాల ద్వారా బుద్ధి దివ్యంగా అవ్వదు. కానీ అందరూ అదే మెథడ్ వాడారు. ఏం మెథడ్? తన్మనాభవ, ధన్మనాభవ అని వాడేశారు. దానివల్ల ఏమైంది? బుద్ధి దివ్యంగా అవ్వలేదు. బుద్ధి దివ్యంగా అవ్వకపోవడం వల్ల దివ్య జ్ఞానం అర్థం కాలేదు. ఈ విషయం మీరంతా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? జూమ్ లో 80 మంది ఉన్నారు. సో 80 మందికి ఈ పాయింట్ గనక అర్థమై ఇప్పుడు ఈ మొత్తం 80 మంది నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. ఆ తర్వాత స్టేట్ బయట ఉన్నారు. ఇప్పుడు నిర్మల అక్కయ్య వీళ్ళు కమలప్రియ అక్కయ్య, జ్యోతిక వీళ్ళంతా ఆల్మోస్ట్ తమిళనాడు, జ్యోతి అక్కయ్య గుజరాత్, తన రంగవల్లి అక్కయ్య ఫారిన్. సో ఆల్మోస్ట్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. మీరు అంతా ఒక రకంగా చెప్పాలంటే 80 మంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బాబాకి ఎలా కనెక్ట్ అవుతారు? మన్మనాభవ. మురళీలు అర్థం కావాలంటే బుద్ధి దివ్యంగా అవ్వాలి. ఆ తర్వాత ఆయన వాయిస్ వినగలగాలి. విని సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలి. ఈ సందేశం అన్నది, మెసేజ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా పోవాలి. లేకపోతే ఏమైందంటే బాబా జ్ఞానం అర్థం కాదన్న తప్పుడు ప్రచారము నాకు తెలిసి ఇప్పుడు చాలా మటుకు బలహీనం అయిపోయింది ఆ ప్రచారం. ఒకప్పుడు బాగా బలాన్ని పుంజుకొని ఉండే అర్థం కావు అని చెప్పేసి. కానీ ఇప్పుడు చాలా మటుకు అందరూ అర్థమవుతుందని అన్నారు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ ని బట్టి అర్థమైంది. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటంటే నాకు తెలిసి రాబోయే రోజుల్లో కూడా మీరు పక్కా అయిపోతారు. ఆన్సర్ రాయలేదని చెప్పి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో చెప్పలేకపోయామని. ఇంకా లెర్నింగ్ పీరియడ్ నేర్చుకుంటున్నారు కాబట్టి వచ్చేస్తుంది. ఇంకెట్లాగో బాబా కనెక్ట్ అవ్వాలన్నది ఇప్పుడు మీకు బుద్ధిలో కూర్చుంటుంది కాబట్టి బాబా హెల్ప్ చేస్తుంటే వెళ్ళిపోతారు ముందుకి. ఈ మెసేజ్ చాలా స్ట్రాంగ్ వెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్కరు బాబా వాయిస్ వినగలగాలి. ప్రతి ఒక్కరు బుద్ధిని వాడగలగాలి. బుద్ధి వాడితేనే అవ్యక్త మురళీలు అర్థమవుతాయి. అది వాడకుండా మనం దేహ స్థితిలో ఉండి తన్మనాభవ అంటే తనువు ద్వారా నేను డ్రెస్ కలర్లు మార్చేసుకుని నేను బ్రహ్మభోజనాలు భోగులు తినేసి మురళి చదువుకుంటా అంటే ఏనాటికి అర్థం కావు. అందుకే ఎవరికి అర్థం కాకుండా పోయింది. సో క్లియర్ అందరికీ సబ్జెక్ట్. తర్వాత దివ్య బుద్ధి సెకండ్ లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచంచలంగా, సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. శ్రీమతం అంటే శ్రేష్టంగా తయారు చేసే మతం. వారు ఎప్పుడూ కష్టంగా అనుభవం చేసుకోరు. శ్రీమతం అంటే సదా సహజంగా ఎగిరింప చేసే మతం. కానీ ధారణ చేసే దివ్య బుద్ధి తప్పకుండా ఉండాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, అసలు శ్రీమతం అంటే పదం ఏంటా అని చెప్పి ఒక వాక్యంలో వచ్చేసింది. ఇలా ప్రతిది మురళిలో ఏంటంటే ప్రతి దానికి అసలు మనసు అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి అని ప్రతిది మురళిలో వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. సో పరిశీలన శక్తి పెట్టానంటే ఏం చెప్తున్నారు బాబా? నేను ఈశ్వరీయ సేవ కోసమే ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాని అని అన్నప్పుడు ఏమవుద్దంటే ఈ సాకార దేహం నుంచి, దేహ స్థితి నుంచి, ఈ లోకం నుంచి డిటాచ్ అయినప్పుడు ఏమైందంటే బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది. సో అందుకే ఆయన ఏమంటున్నారు ఇక్కడ రాబోయే వాక్యాలు ఏమంటారంటే ఎప్పుడైతే మాయకు వశం అవుతారో బుద్ధి పని చేయడం మానేస్తుంది అంటారు. సో మాయకు వశం అవ్వకుండా ఉండాలంటే సాకార లోకం నుంచి పైన ఉండాలి. మాయ సాకార లోకంలో ఉంటది, పైన ఉండదు. పరంధామంలో ఉండదు, వతనంలో ఉండదు. సో అది ఉండేది ఇక్కడే. దానికి మనమే కర్మేంద్రాల ద్వారా ఆహ్వానాన్ని ఇస్తున్నాం అంటాడు బాబా. సో కాబట్టి ఇక్కడ శ్రీమతం అంటే శ్రేష్టంగా తయారు చేసే మతం. సో దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మకుమారి శ్రీ పదాన్ని వాడుతుంటే చాలా సందర్భాల్లో గుండె దడ పుట్టేస్తుంది. శ్రీమతం తెలుసా నీకు? అమృత వేళ నిద్ర లేవకపోతే శ్రీమతాన్ని పాటించలేదానంగానే అందరికి గుండెదడ వచ్చేస్తుంటది. అమ్మో శ్రీమతం అంటే శ్రీమతం. శ్రీమతం అంటే ఏంటి? శ్రేష్ఠ మతం, డైరెక్షన్స్. ఈ రోజు మురళి ద్వారా ఆయనకి మనకి డైరెక్షన్స్ ఇస్తున్నాడు.
ఈ రోజు అసలు మనం బుద్ధే వాడకపోతే ఇంకా అమృత వేళ లేచి చేసేది ఏముందన్నట్టు. మెయిన్ అదే కదా ఇక్కడ చేయాల్సింది. సో కాబట్టి బాబాని తలుచుకున్నప్పుడు బుద్ధి దివ్యంగా అవుతది. ఏ రకంగా అవుతది? ఆయనలోని శక్తి బుద్ధిలోకి వచ్చినప్పుడు రాతి బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ తర్వాత ఆ బుద్ధిని వాడడం మొదలుపెట్టాలి. సో ఏ రకంగా వాడతాము? మురళీలు తీసి చదువుతూ ఉంటాము. ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్‌కి తెస్తూ ఉంటాము. పరిశీలిస్తుంటాము. నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే షార్ప్‌నెస్ వస్తూ ఉంటది. నాకేమీ రాదు, నాకేమీ తెలీదు అని చెప్పి రాదు, కాదు, తెలీదన్నంత సేపు బుద్ధి పనిచేయడం మానేస్తది. అంటే దానికి షార్ప్‌నెస్ రావాలి. మనం ఆ బుద్ధిని అలా వాడకుండా పెట్టేస్తే ఏమైపోద్దంటే సడెన్‌గా వాడడం మొదలెట్టేస్తే స్ట్రెయిన్ అయిపోద్ది. ఇప్పుడు యోగం చేసి కూడా చాలా మంది హెడేక్ వస్తదంటారు. ఎందుకు? ఎప్పుడైనా ఏదైనా తలుపు తెరవకపోతే దాన్ని తెరవాలన్న ప్రయత్నం చేస్తే అది రాదు. తలుపు గూడా ఎక్కువగా సౌండ్ ఇస్తది. ఎందుకంటే మొత్తం అంతా జంగు రస్ట్ పట్టిపోయి ఉంటది కాబట్టి. సో, మొదటిసారి దాన్ని తీయాలి అని అనుకున్నప్పుడు తాళం ఓపెన్ చేసి లాగినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందవుతది. ఆ తర్వాత ఆయిలింగ్ ఇవన్నీ చేసి రోజు తీస్తూ పెడుతూ ఉంటే ఆ తర్వాత ఈజీగా అయిపోతది. ఈ బుద్ధి యొక్క తలుపులు, తాళం గూడా అంతే. మనం వాడడం మానేసాం. సో, కాబట్టి దానివల్ల ఏమైతుంది కష్టం అనిపిస్తుంది ఈ రోజు. సో, మీకు కొత్తలో ముల్లీలు చదివినప్పుడు ఇబ్బందిగానే ఉంటది. ఎందుకంటే ద్వాపర కలియుగం చదవలేదు మొదటిసారి. చాలా మందికి చదివే అలవాటు గూడా ఉండదసలు. సో, కొత్తలో ఇబ్బంది అనిపిస్తది గానీ, ఆ తర్వాత బాబాని తలుచుకుని, ఆయన మాటలు విని, ఆయన నుంచి ఆయన నేర్పించేటప్పుడు గూడా ఏంటంటే, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ ఉంటాడు. అదొక గొప్ప అనుభూతి ఆయన నుంచి చదువుకోవడం. మాతోటి చదువుకోవడం అనేది సాధారణ అనుభవం అంటాను నేను. సో, ఆయనతో చదువుకోవడం అనేది గొప్ప అనుభవం. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు రావాలన్నదే నా ఉద్దేశం. మీరంతా ఇప్పుడు సంగమం నడుస్తుంటే, ఈ క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇవి మీరు మిస్ అవ్వొద్దు. ఈ క్షణాలను మీరు జీవించి, ఆయనతో పాటు కలిసి చదువుకోవాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకవ్వాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకవ్వాలని చెప్పే, ఈ ముల్లీలన్నీ తీసి చెప్తున్నాం. అందుకే మీకు ఆన్సర్ రాయించేటప్పుడు గూడా టాప్ మోస్ట్ అదే రాసుకోండి. ఆయన నుంచి వినాలింక. ఈరోజు ఈ క్షణాలు గడిచిపోయిన తర్వాత, అయ్యో! గడిచిపోయినియే అని ఆ బాధ అన్నది మీలో మిగలొద్దు. ఎందుకంటే మేము ఆల్‌మోస్ట్ 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం గానీ, మా సాంగత్యంలోకొచ్చిన వాళ్ళు గూడా చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయారు. సో, ఇప్పుడు అయ్యో! చేయలేకపోయా ఆ క్షణాలెళ్ళిపోయాయి ఇప్పుడు. ఆ క్షణాలు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో! తెలుసుకోలేదే అని బాధపడే కన్నా ఇప్పుడు 2024 క్షణాలు నడుస్తున్నాయి. జూమ్ క్లాస్ నడుస్తోంది. మేము క్లాసులు చెప్తున్నాం. ఇప్పుడే నేర్చుకుని, ఇప్పుడే బాబాతోటి ఆ యొక్క క్షణాలను మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి కొంచెం శ్రమ పెట్టండి. కొంచెం టైమ్ టేబుల్ వేసుకోండి. కొంత సమయాన్ని కేటాయించండి. చేసినప్పుడు ఏమవుద్దంటే ఇంక ఈ రోజు నుంచి పుస్తకం తీసుకొని ఎదురుంగా పెట్టుకున్నారంటే బాబాకి కనెక్ట్ అవ్వండి. బాబాకి సమాధానాలు ఇస్తూ పోండి. వ్యర్థం తీస్తూ పోండి. స్లోగా మీకే బుద్ధికి టచ్ అవుతూ ఉంటే మీకు అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకొస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఇప్పుడెంత 83 మంది వింటున్నారంటే 83 మందికి జరిగిపోవాలి. ఎవరికైనా జరగకపోతే, జరగలేదు కదా అని చెప్పి అలజడిలోకెళ్ళిపోకండి. ఇంకొంచెం ప్రయత్నం. ఎందుకంటే మీరు ప్రశ్నలు అడగడము, మాట్లాడడము, బాబా స్పందించకపోవడం అంటూ ఉండదు. ఆయనకు వేరే పనేం లేదు. మనల్ని పిల్లల్ని చూసుకోవడం తప్పితే, ఆయనకు వేరే పనంటూ ఏమీ లేదు. ఆయన పని ఇప్పుడు అవతరించిందే మన కోసం. సో, మీరు ఏది అడిగినా ఆయన నుంచి సమాధానం వస్తది కానీ, క్యాచ్ చేసే పవర్ మీకుండాలి. ఆ తర్వాత, ఆ క్యాచ్ చేసేటప్పుడు గూడా ఎంత గమనించి క్యాచ్ చేయాలి అనంటే, మీకు దానికి తగ్గట్టు ఆ పరిస్థితులు సపోజ్ మీరు ఓ ప్రశ్న అడిగారనుకోండి. అడిగిన తర్వాత మురళి పుస్తకం ఇలా ఉంటది గదా! ఓసారి బాబాకి తలుచుకుని తెరిచి చూడండి మీకు ఆన్సర్ ఉంటదక్కడ. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నది గూడా బాబాని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది సొంత అర్థాలు తీసుకొని వీళ్ళకి వీళ్ళు ఊహించేసుకొని బాబా చెప్పాడనుకుంటారు. సో, అలా ఏదైనా మీకు తట్టినప్పుడు వెంటనే నోరు జారిపోయి అది చెప్పేసి, ప్రచారం చేసేసి, బాబా నాకిలా చెప్పేసాడు, అలా చెప్పేసాడని తప్పుడు ప్రచారాలు చేసి, మళ్ళీ ఇంత ఖాతా జమ చేసుకోకండి. కొంచెం ఓపిక పట్టండి. అది నా అండర్‌స్టాండింగా? లేకపోతే బాబా ఇచ్చిన టచ్చా? అన్నది స్టార్టింగ్‌లో కొంత కన్‌ఫ్యూజన్ టైప్ వస్తది. వచ్చినప్పుడు మళ్ళీ అడగండి ప్రశ్న. కొంచెం నిదానించండి. కంగారు పడొద్దు.
అమ్మో రావట్లేదేమో, అందరికి వచ్చేసిందేమో, మంజులక్కయ్యకి వచ్చేసిందేమో, ఇదైపోయిందేమో, అదైపోయిందో, ఆవిడెక్కడో వెళ్ళిపోయింది, మేము ఇక్కడే ఉన్నా. ఈ సోది, ఈ వ్యర్థం మనకొద్దు. 15 రోజులు చాలు బాబా సమానంగా తయారవ్వడానికి అని కూడా ఉంది మురళిలో. సో కొంచెం నిదానించండి, ఓపిక పట్టండి. పట్టి మీరు బాబా నుంచి వచ్చిందా, మీకే వచ్చిందా, మీ ఊహలేనా అని చెప్పి ఒక్కసారి మీకు మీరు స్వచింతన చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అడగండి. ఎందుకంటే నా జీవితంలో కూడా నాకు అలాంటి వచ్చింది. ఇంతకది నేను ఊహించుకున్నానా బాబా చెప్పాడా అని చెప్పి. అలా ప్రశ్న అడిగినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆయన మళ్ళీ ఆన్సర్‌నన్నా రిపీట్ చేస్తున్నారు. లేదా దానికి సంబంధించిన మహావాక్యం బుక్‌లో చూపిస్తున్నారు. ఎందుకంటే పుస్తకాలన్నీ ఇన్ని ముల్లీలున్నప్పుడు ఇదా ఆన్సరు అని ఒక డౌట్ వస్తోంది. ఆయన చెప్పనీకి ఇప్పుడు ఆ టీచర్ ఆయనే కాబట్టి ఆయన దగ్గర సమాధానాలు రెడీగుంటే మనం అలా తలుచుకున్నప్పుడు వస్తది. కానీ ఇదా సమాధానం అనిపిస్తది. అనిపించినప్పుడు మళ్ళీ అడగండి. మళ్ళీ అడిగినప్పుడు ఏమవుతుంది? ఎక్కడో చోట మురళి పుస్తకాలు ఇంక మనకు రెడీ ఉండాలి స్టాకు. ఇంక మనకు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు క్యాచ్ చేయలేనప్పుడు ఏమైపోద్దంటే, ఈ మురళిని తీసుకొని అలా చదివేసి ఏదన్నా వాక్యం వస్తే ఇదా అని చెప్పి కూడా చదువుకుంటూ వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఎక్కడో చోట మీకే అనిపిస్తది. అరే నాకొచ్చిన టచ్ ఇదిగో ఇక్కడుంది. ఎందుకంటే బాబా ఇచ్చే సమాధానాలు మురళీల్లో ఉంటాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ప్రశ్న అడిగినప్పుడు మీకు బాబా టచ్ ఒస్తది. కానీ అది ఇంతకది బాబా ఇచ్చిందా, మనం ఊహించుకుందా అన్నదే కన్‌ఫ్యూజన్. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లొచ్చినప్పుడు మళ్ళీ బాబాని అడిగండి. అడిగి పుస్తకాలు ఏదైనా తెరిచి చూసి చదువుతూ పోండి. చదువుతూ పోయినప్పుడు బాబా ఇచ్చిన సమాధానము మురళిల్లో ఉంటది. ఆయన ఇచ్చే సమాధానాలు మురళిలో నుంచే ఇస్తాడు. అప్పుడు మీకు కన్ఫర్మ్ అయిపోతది. ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ బాబాని ప్రశ్నలు ఇవన్నీ ప్రకృతి గురించి, డ్రామా గురించి, ఇప్పుడు డ్రామా గురించి బాబాని ప్రశ్న అడిగాను నేను. అప్పటికింకా మురళి పుస్తకాలు గూడా లేవు నా దగ్గర. డ్రామాలో పాత్రని మార్చవచ్చా అంటే, బాబా మార్చవచ్చు అని జెప్పారు. ఎట్లా తెలుస్తుంది? మనకి టచ్ అవుతది ఆయనకి కనెక్ట్ అవుతే. ఎలా మారుస్తారు అంటే సంస్కారాలు అన్న పదం టచ్ అయింది. సో కూర్చుని విచార సాగరం మంథన్ చేసాం. అవును గదా! అంటే సంస్కారం మారితే ఓహో! పరిస్థితి మారుతుంది. ఓహో! ఇది మారుతది అని కొంత అనలైజ్ చేశారు. కానీ ఆ రోజులు ఎలా ఉండేవి? ఎక్కడ చూడు డ్రామా, ఫిక్స్‌డ్ రిపిటీషన్ అసలింకా బ్రహ్మకుమారుల జ్ఞానం పీక్స్‌లో ఉంది. ఇంకా ఈ రోజుల్లో డ్రామా జ్ఞానం పాత్రని మార్చొచ్చంటే ఇంక ఎవరు వాదనలు చెయ్యట్లేదు ఈ మధ్య. ఎందుకంటే చాలా మార్పొచ్చింది. సో ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే నేను మాట్లాడేదెప్పుడు 2014 గురించి. 2013లో వచ్చాను జ్ఞానంలో. సో 13 గురించే చెప్తున్నాను. ఆల్‌మోస్ట్ 13, 14. సో ఈ డౌట్ మళ్ళీ వచ్చింది. టచ్ అవ్వనీకైతే అర్థమైపోయింది. నాకర్థమైపోయింది. ఓహో! ఈ సంస్కారాలు మారితే డ్రామా మారిపోతదన్న విషయం నాకర్థమైపోయింది. కానీ చెప్పాల్సొచ్చినప్పుడు బాబానడిగితే 30థ్ మే 1973 మురళి తీసి చూపిచ్చాడు. సో బాబా చెప్పే సమాధానాలన్నీ మురళిలో ఉంటాయి. సో 30థ్ మే 1973 మురళి సబ్సిక్వెంట్‌గా ఒక చోట మొబైల్‌లోనే చూసాను. అది చేస్తే ఆ మురళిలో ఉంది మీ సంస్కారాలన్నీ ఇప్పుడు రికార్డ్ అవుతాయి. ఆల్‌మోస్ట్ డ్రామా జ్ఞానం మీద చెప్పాడు. ఇంకా ఆ తర్వాత చదువుతూ పోతుంటే ఎన్నో మురళిలు అలా డ్రామా జ్ఞానం మీద బాబా చూపిస్తూ పోతుంటే అన్ని కలిపి డ్రామా జ్ఞానం మీద వీడియో చేశా. ఇది బాబా నుంచి తెలుసు. ఆ తర్వాత ఒక స్టేజ్ ఎట్లొచ్చేస్తదంటే మీకే తెలిసిపోతది. ఏది బాబా వాయిస్, ఏది మన ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్ అని చెప్పి. అంటే ఒక స్టేజ్‌లో పోతదింకా. ఈ ఓవర్ యాక్షన్ గాని, ఓవర్ థింకింగ్ గాని ఇవన్నీ పోయి ఇప్పుడు మనం ఎట్లయితే జూమ్‌లో మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఎట్లా వినిపిస్తుందో అంత స్పష్టంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ స్టేజ్‌కి రావాలి. ఆ క్షణాలు మీ జీవితంలో రావాలన్నదే నా శుభకామన. కాబట్టి కొంత ప్రయత్నం అన్నది చేయండి. బాబాతో మాట్లాడడం అలవాటు చేసుకోండి. అలా అని జెప్పేసి కూర్చొని అదేదో మళ్ళీ చెప్పింది గదా అక్క అని జెప్పి మీ అంతటా మీరే మాట్లాడుకొని మళ్ళీ లేదో పిచ్చోళ్ళలాగా నోట్లో మాట్లాడుకుని ఆ పరిస్థితులు దయచేసి తీసుకురావద్దు. ఇది మనస్సు ద్వారా, సంకల్పాల ద్వారా. ఎందుకంటే సంకల్పాలు నేర్పించినప్పుడు చాలా మంది నోరును ఉపయోగిస్తూ ఉంటారు. చెప్తూనే ఉంటారు. సంకల్పాలు వాడండి, నోరును ఉపయోగించొద్దు కర్మేంద్రియాలని. సో మీ అందరికి గూడా చెప్తున్నాను. సో బాబాతోటి మాట్లాడమన్నాం కదా అని చెప్పేసి అతిగా వెళ్ళిపోయి వీళ్ళేదో పిచ్చోల్లాగా మాట్లాడుకుంటున్నారంట అని చెప్పి కొత్త పద్ధతులకు పునాదెయ్యొద్దు. మన ప్రవర్తన హుందాగుండాలి. డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉండాలి. ఇవన్నీ మనము
సంకల్ప స్థాయిలో మనం సైలెంట్ గా కూర్చుని మనము బాబా కనెక్ట్ అయి పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని సైలెంట్ గా మనము అంతర్ముఖులై బాబా కనెక్ట్ అయి తెలుసుకోవాల్సిన విషయం. సో ప్రతి నిమిషం మన బిహేవియర్ డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి. ఈ విషయం కూడా నోట్ డౌన్ చేసుకోండి. మన ప్రవర్తనలో హుందాతనం ఉండాలి, మన ప్రవర్తనలో రాజసం ఉట్టుపడాలి. ఇంకా బాబా అది చెప్పారు, ఇది చెప్పారు, ఇలా చేశారు, నాకు అది చెప్పారని చెప్పేసి ఇంకా పూర్తిగానే చెప్పనివన్నీ బయటికి తీసుకొచ్చి లేని కొత్త కథలన్నీ స్టార్ట్ చేయొద్దు. సో ఆ తర్వాత నెక్స్ట్ దివ్య బుద్ధి సెకండ్ లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచంచలంగా, సదా మాస్టర్ సర్వశక్తిమాన్ స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. శ్రీమతం అంటే శ్రేష్టంగా తయారు చేసే మతం. వారు ఎప్పుడూ కష్టం అనుభవం చేసుకోరు. నిజంగా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కష్టమైన పని కాదు, ఎందుకంటే అన్ని బాబానే అర్థం చేయిస్తారు, శక్తి ఆయనే ఇస్తాడు, ప్రతి పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. శ్రీమతం అంటే సదా సహజంగా ఎగిరింపచేసే మతం, కానీ ధారణ చేసే దివ్య బుద్ధి తప్పకుండా ఉండాలి అంటున్నాడు. ఎందుకు? పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి. ఈ రోజు ఒక వాక్యం చెప్పాడు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటది? ఇక్కడ మనం చేసే మనన చింతన, అంటే ఈ వాక్యాన్ని నా జీవితంలో నేను ఎలా చూసుకోవాలి అన్న ప్రతిదీ మనకి మనం స్వచింతన. ఈరోజు ఎందుకు ఇంత సాధించామంటే స్వచింతన చేసుకున్నాను కాబట్టి. ప్రతి వాక్యం చదువుకోవడం, నా జీవితంలో దీన్ని నేను ఎలా వర్తింప చేసుకోవాలి, మనన చింతన చేసే విధిలో ఈ పాయింట్ చెప్పాడు బాబా. సో ఈ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు ప్రపంచానికి వెలుగునిస్తున్నారా అంటే స్వచింతం చేసుకోవాలి. నేను ఇంతకు వెలుగునిస్తున్నానా, లేకపోతే అంధకారాన్ని వ్యాపింప చేస్తున్నానా? మన్మనాభవ అని చెప్పి మనసు ద్వారా తలుచుకుని వెలుగునిస్తున్నానా, తనువు ద్వారా అని చెప్పి తనువును ఉపయోగించి అజ్ఞానం అన్న అంధకారాన్ని వ్యాపింప చేస్తున్నానా? నేను బాబాకి విద్యార్థినా, బ్రహ్మకుమారులకు విద్యార్థినా? నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నానా, దేహ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నానా? నేను నోట్లో బాబాని బాబాని తలుచుకుని ప్రాక్టికల్ లైఫ్ కి వచ్చేసరికి బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని ఏమైనా ఫాలో అవుతున్నానా? సో ఇవన్నీ బుద్ధివాడి తెలుసుకోవాల్సిందే. మేము కూర్చుని చెప్పి అయిపోయింది. ఇంకా వచ్చిన చెడ్డ పేరు ఎలాగొచ్చింది, ఏం పర్లేదు, వచ్చిన నష్టం కూడా ఏం లేదు. సో ఇంకా ఇప్పటి నుంచన్నా మన్మనాభవ, మనస్సు ద్వారా తలుచుకుంటేనే మీకు ఇక్కడ బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ దివ్యంగా అవ్వాలి అని అంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న సెకండ్ సంకల్పం కంపల్సరీగా చేయాలి. ఒకసారి జూమ్ లో ప్రశ్న అడిగితే బాబాని తలుచుకునే స్టెప్ మిస్ చేశారు అందరు. ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆత్మ పరమాత్మని తలుచుకుంటేనే ఆ దివ్య కిరణాల వల్ల బుద్ధి దివ్యంగా అవుతుంది. ఇదే మన్మనాభవ. అది తనువు ద్వారా, ధనం ద్వారా బాబాకి కనెక్ట్ కాలేమో. సో నేను ఆత్మని, ఆ సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో అందుకే చేస్తున్నాం. సో రేపటి రోజు క్లాస్ లో బుద్ధి దివ్యంగా అవడానికి ఏ సంకల్పం చెయ్యాలి అని నేను అది అడుగుతాను. ఆ తర్వాత బాబా మనకిచ్చే లాస్ట్ టైం కూడా ఖజానాలు, ప్రాప్తులు ఏంటంటే కూడా ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టలేదు మీరు. సో ఖజానాలు ఏంటి, ప్రాప్తులు ఏంటి, ఈ 3 ప్రశ్నలు రేపు నేను అడుగుతాను. ప్రిపేర్ అయ్యండి, ఆన్సర్ పెట్టాల్సి ఉంటది క్లాస్ లో. ఒకటి, బుద్ధిని దివ్యంగా చెయ్యాలి అని అంటే ఏ సంకల్పం చెయ్యాలి, తర్వాత బాబా మనకిస్తున్న ఖజానాలు ఏంటి, తర్వాత ప్రాప్తులేంటి. సో మళ్ళీ రేపు ఈ మురళిని రాత్రి 8:30కి కంటిన్యూ చేద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.